పెళ్ళైన 10 రోజులకే తన అందాలన్నీ చూపిస్తూ అందరినీ కూడా షాక్‌కి గురి చేసిన శోభితా ధూళిపాల. అయితే డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఇద్దరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌లో చాలా ఘనంగా జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి నిన్నటి వరకు కూడా తను మాత్రం పట్టు చీరల్లో, పెళ్లి చీరల్లో తెలుగింటి అమ్మాయిలాగా తెలుగింటి సాంప్రదాయాలన్నీ కూడా మోస్తూ ఒక చక్కని ఆడపిల్లలాగా కనిపించింది. సో సడన్‌గా ఇప్పుడు 10 రోజులైన తర్వాత ఇట్లా మోడర్న్ డ్రెస్‌లో కనిపించి అందరికి కూడా షాక్ ఇచ్చింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే తను మోడర్న్ డ్రెస్‌లో కనిపించిందే కాకుండా తన అందాలన్నీ కూడా అందరికీ చూపిస్తున్న విధంగా ఫొటోస్‌లో కనిపించింది. సో దీని కింద నెటిజన్లు అందరూ కూడా ఏ విధంగా కామెంట్ చేస్తున్నారంటే పెళ్ళైన 10 రోజులకి రెచ్చిపోతుంది ఏంటి? అసలు అక్కినేని ఫ్యామిలీకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది? సమాజానికి ఏం చూపించాలనుకుంటుంది? రకరకాలుగా అయితే కింద కామెంట్లు పెడుతున్నారు. అయితే నాగ చైతన్యతోని పెళ్లి చేసుకున్న తర్వాత నైనా తను మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందేమో తెలుగింటి ఆడపిల్లలాగా, అందులోనూ అక్కినేని ఫ్యామిలీకి కోడలాగా హుందాగా కనిపిస్తుందేమో చాలా మంది కూడా ఫీల్ అయ్యారు. కానీ ఒక్కసారిగా ఈ విధంగా కనిపించేసరికి అందరూ కూడా షాక్ అయిపోయారు. అంటే పెళ్లి కాక ముందు వరకు కూడా ఎప్పుడైతే పెళ్లి కూతుర్ని చేస్తారో అప్పటి ముందు వరకు కూడా తను మాత్రం మోడర్న్ డ్రెస్‌లో మోడలింగ్ చేస్తూ అదేవిధంగా ఫోటోలకు పోజులు ఇస్తూ కూడా అందరికీ కనిపించింది. కాకపోతే ఒక్కసారి పెళ్లి కూతురు చేసిన తర్వాత తను మాత్రం తెలుగింటి సాంప్రదాయాలకు అద్దం కట్టినట్టు చాలా అందంగా కనిపించింది, బుట్టబొమ్మలాగా కనిపించింది. సో పెళ్ళైన తర్వాత ఇన్ని రోజుల పాటు కూడా అదే సాంప్రదాయాన్ని మెయింటైన్ చేసి ఇప్పుడు ఒక్కసారిగా మోడర్న్ డ్రెస్‌లో అందరికీ కనిపించింది. సో మొత్తానికైతే తను సినిమా రంగంలోకి అసలు ఇండస్ట్రీలోకి ఒక మోడర్న్‌గానే అడుగుపెట్టినప్పటికీ స్టార్టింగ్‌లో ఎన్నో సవాళ్ళు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఎదుర్కొని తను ఒక కృషితోని, పట్టుదలతోని, లక్ష్యంతోని అనుకున్నది సాధించింది. ఏ కంపెనీ వాళ్ళు తనని అసలు నువ్వు సరికావు, నీ మొహం చూసుకున్నావని ఎవరైతే అవమానించారో అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యే స్థాయికి మాత్రం శోభితా ధూళిపాల ఎదిగింది. సో అప్పటి నుంచి తను ఒక తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో అప్పటి నుంచి నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకునేంత వరకు కూడా తన స్థాయి ఏ మాత్రం కూడా తగ్గలేదు. రోజు రోజుకి ఇంకా ఎప్పుడైతే నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగిందో ఆ తర్వాతనే తనకున్న క్రేజ్ అనేది ఇంకా డబల్ అయింది అనుకోవచ్చు. సో మొత్తానికైతే ప్రజెంట్ తను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటోస్ అందరికీ కూడా ఆకట్టుకుంటున్నాయి. అదే విధంగా షేర్ చేస్తున్నారు, కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నారు. సో మరి ఈ ఫోటోలు చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.